ఇది మనం ఇప్పుడు గుడిసెకు వెళ్తున్నాం. ఇది గుడిసెకు వెళ్ళే రూటు. ఈ గుడిసె అనే ప్లేస్ అనేది మనకు మారేడుమిల్లి నుంచి వెళ్ళి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 45 కిలోమీటర్స్ ఉన్న ఈ ప్లేస్కి మనం వెళ్తున్నాం ఇప్పుడు. దీన్ని గుడిసె అంటారు. గుడిసె ఇన్ ద సెన్స్ అదొక ప్లేస్, అది పైన హిల్ స్టేషన్ పైన ఒక ప్లేస్ అది. అక్కడ ఏంటంటే మేము క్యాంపింగ్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. క్యాంపింగ్ ఎట్లా అంటే మేము ఆల్రెడీ టెంట్ తీసుకొస్తున్నాం. సో ఏంటంటే మా టెంట్ తోటే క్యాంపింగ్ ప్లానింగ్. సో మా టెంట్ తోటే మేము క్యాంపింగ్ వేసుకొని క్యాంప్ చేసుకుంటాం. టెంట్ ఉంది. సో ఇక నైట్ స్టే ఇక్కడ గుడిసెలోనే. గుడిసె అనే ప్లేస్ అనేది చాలా ఎక్సలెంట్ ప్లేస్ చెప్పాలంటే. మీకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాను నేను. మొత్తం డీప్ ఫారెస్ట్ ఇది. ఈ డీప్ ఫారెస్ట్లో ఏంటంటే గుడిసె అనే ఒక ప్లేస్ ఉంటుంది. నిజంగా అమేజింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు అది. ఇంకా అది హిల్ స్టేషన్ పైన ఉంటుంది. కంపల్సరీ దాన్ని మనం విజిట్ చేయాలి. అందుకోసమే ఇంత సిచ్యువేషన్ ఉన్నా కూడా అక్కడ పోలీసులు కూడా ఆపిల్ ఇక్కడికి పర్మిషన్ లేదని, అయినా కూడా వాళ్ళని బదిలాడి మేము వస్తున్నాం. సో ఈ గుడిసె ప్లేస్ అనేది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. ది బెస్ట్ సైట్ విజిట్ ప్లేస్ ఇన్ మారేడుమిల్లి. మారేడుమిల్లిలో గుడిసె అనే ప్లేస్ అనేది ఎక్సలెంట్ ప్లేస్. పెద్ద హిల్ స్టేషన్ అది. హిల్ స్టేషన్లో ఇంకా హిల్ స్టేషన్లో ఎట్లుంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పైకి వెళ్ళిన తర్వాత చూడవచ్చు ఒకసారి. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ప్లేస్కి వెళ్తే. గుడిసె ది బెస్ట్ ప్లేస్. ఇంకక్కడ నైట్ స్టేయింగ్ అక్కడే అడవిలో ఒక హిల్ స్టేషన్ పైన నైట్ స్టే అంటే అర్థం చేసుకోండి ఎట్లుంటుందో. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. చూస్తున్నారుగా ఎంత డీప్ ఫారెస్ట్ ఇది. ఈ డీప్ ఫారెస్ట్లో గుడిసె ప్లేస్కి వెళ్తున్నాం. అసలు ఎంత దారుణంగా ఉన్నది చూడండి ఇది. అసలు ఎంత దారుణమైన అడవి ఒకసారి మీరే చూడండి ఇది. Oh my God, this is a different thing in the. అసలు ఏంది ఇది, అసలు ఎంత వెరైటీ ఉంది ప్లేస్ అంటే. అసలు ఇట్లాంటి ఒక రోడ్డు ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం. చూడండి అసలు ఎట్లుందో. అసలు అడవిలో ఏంటిది అసలు ఈ రోడ్డు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు చూసిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా వెరైటీగా ఉంది ఇది. అసలు ఇట్లాంటి అడవిలో అసలు ఇప్పుడు నాకు తెలిసి టైం కూడా తక్కువనే అవుతుంది, కానీ మొత్తం చీకట్లో వెళ్ళినట్టుంది. అసలు సూర్యరశ్మే పడట్లేదు.
అసలు చూడండి అసలు రూటు నిజంగా ఎంత స్టన్నింగ్ ఉన్నదో. మావాడు ముందే వెళ్ళిపోయిండు. అసలు నేను కరెక్ట్ రూట్లో వెళ్తున్నానా లేదా అని కూడా నాకు ఐడియా లేదు. బట్ వెళ్తున్నా, నాకు తెలిసి ఇది ఒక్కటే రూట్ ఉంది అని అనుకుంటున్నా. మట్టి రోడ్ అయితే తెలియదు నాకు. అసలు ఏడి ఇదే రూట్లో వచ్చాడా లేకుంటే గుడిసె రూటేనా లేకుంటే ఇంకొక రూటా ఏంటి కన్ఫ్యూజన్. రోడ్డు బాగుంది కదా అని కొట్టేసినట్టున్నాడు నాకు తెలిసి. ఏంది అట్లా ఏంది సార్? వాట్ ఈస్ దిస్? అసలు ఇది రూట్ ఎక్కడికి పోతుంది ఏంటి? అమ్మతాడు కనుసూపు వేరే కూడా ఎక్కడ లేడుగా. గుడిసా ప్లేస్ ఇదేనా కాదా రాంగ్ రూటా? అసలు ఏంటి 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 కన్ఫ్యూజన్. ఎక్కడ ఆగలేదు, ఎక్కడ లేడు. అసలు ఈ రూటా కాదా కూడా తెలియదు. వస్తాడు అంటే ఎవరు లేరు. సింగిల్గా వెళ్తున్నా, అసలు ఒక్కరు కూడా లేరు రోడ్డు పైన. అడుగుదామన్నా కూడా అర్థమవుతలేదు. తను వెళ్ళిపోయాడు ముందు. ఈ రూటా కాదా డౌట్. చిన్న కన్ఫ్యూజన్. తను కనబడేదాకా కొంచెం టెన్షన్. ఒక్కసారి కనబడితే టెన్షన్ ఉండదు, కానీ ఈ రూటా కాదా దాటొచ్చేసిన్నా ఏంటి ఏం అర్థం కావట్లేదు. అసలు ఒక్క ప్రూవ్ లేదు, ఒక్క మనిషి లేడు. రోడ్డు బాగుందని వెళ్ళిపోతున్నా, అసలు ఇటేనా కాదా? చాలా దూరం వచ్చేస్తున్నా. తను అసలు ఎక్కడ ఆగలేదు. కరెక్ట్ రూటేనా గుడిసేనా కాదా? గుడిసె రూటా కాదా? గుడిసె రూట్ ఇదేనా? రారా చట్ ఒక బండిగా వస్తుంది. గుడిసె రూట్ ఇదేనా? గుడిసె ఓకే రైట్. మావాడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఎక్కడ దాకా వెళ్ళిండో తెలియదు. అడిగి అయితే కన్ఫర్మ్ చేసుకున్నా, ఇదైతే గుడిసె రూటే. చూడాలి ఇక్కడ కనబడతాడు. అసలు ఇంత బాగుంది రోడ్డు. గుడిసె ఎక్కడికి వెళ్తుందో ఏంటో ఈ గుడిసె. మావాడు ఎక్కడ ఆగిండో అని అర్థమవుతలేదు. వెళ్ళిపోయిందా? ఇంత రూట్ ఉందా? రోడ్డు మంచిగా కొట్టేసినావా? అస్సలు ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ఆఫ్ రోడ్ ఇది, అస్సలు ఆఫ్ రోడ్ ఇది. అసలు బండికి ఇప్పుడు పడుతుంది. తిన్నది అరిగింది. బాంబో చికెన్ ఖతం.
రోడ్ అంటే ఇదేరా బాబు. బాబు ఏమన్నా రోడ్డా అసలు. ఎంత మంచిగా డాంబర్, ఎంత మంచి రోడ్డు ఉందో అంత రచ్చ రోడ్డు ఉంది ఇక్కడ. ఇది ఎంత దూరం ఉంటుంది ఇట్లా చూడాలి. ఆఫ్ రోడ్ బండికి పడుతుంది లోడ్. ఆఫ్ రోడ్ ఏ బండి పర్ఫార్మెన్స్ అయినా ఆఫ్ రోడ్ నాకు తెలుస్తుంది. నార్మల్గా ఈ బండి అయినా వెళ్ళిపోతుంది. చిక్ చూద్దాం ఈ గుడిసె ఎంత సినిమా చూపిస్తుందో. నిజంగా అసలు పెద్ద ఫారెస్ట్లా పోతుంటే స్టన్నింగ్ ఉంది అసలు. మీకు లైటింగ్ కనబడుతుందో లేదో తెలియదు. అసలు సిసలైన ఆఫ్ రోడ్, మొత్తం కంకర రోడ్. అసలు ఈ ట్రాక్ అయితే రాకండి. వామ్మో ఏంది అసలు. బండి చాలా దారుణం. అమ్మయ్యా, ఒక 3 minutes అయితే రోడ్ అంతా టోన్. అమ్మా ఏంటది, ఎలా ఉంది ప్లేస్. అమేజింగ్ జింగ్. అసలు రోడ్ చూసి ఇలా అసలు ఎంత చిన్న ప్లేస్ నుంచి వెళ్తున్నాము. గుడిసా ఇక్కడ సిమెంట్ రోడ్డు, కంకర్ రోడ్డు, డాంబర్ రోడ్డు. వావ్, అమేజింగ్ వ్యూ. ఏంది ఓహో, అసలు అద్దరిపోలా. యా అసలు అద్దరిపోయింది వ్యూ. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దామా? డ్రోన్ ఇక్కడ డ్రోన్ ఎగరేద్దామా? డ్రోన్ అడిగే చూద్దాం. రిటర్న్ అవుద్దాం. మంచిగా ఉంది ప్లేస్ ఇది. వావ్, ఇట్స్ అమేజింగ్ మిరాకిల్. దిస్ వాజ్ ఆసమ్. ఇక్కడ ఉన్నాం, వేరే ప్రపంచంలోనే ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. అసలు నిజంగా కొత్త ప్రపంచానికి వచ్చినట్టుంది. అసలు చుట్టుపక్కల చూడండి అసలు చెట్లు ఎట్లున్నాయో. వావ్, అసలు ఎంత ఫారెస్ట్లో ఈ రూటు అసలు అంత చాలా డిఫరెంట్ వ్యూ చెప్పాలంటే. అసలు అమేజింగ్. రోడ్డు బాగాలేదు బట్ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. అమేజింగ్ ప్లేసు. మీరైతే క్యాప్చర్ అవుతుంది నిజంగా. చాలా బెటర్ ఫీల్. సరే చూడండి ప్లేస్ ఎంత బాగుంది అసలు. అసలు ఇట్లుంది అడవి. ఇంత ఫారెస్ట్లో ఇట్లాంటి ఒక రూట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. అసలు అదిరిపోయింది అసలు ఈ రూటే. అమేజింగ్, జస్ట్ వావ్ అనొచ్చు. అసలు చూడండి ఒకసారి ఎట్లుంది అసలు రూట్. అసలు వావ్ అనకుండా ఉండగలుగుతారా? అసలు ఏంటి రూటు అసలు ఇంత బాగుంది. మధ్యలో సిమెంట్ రోడ్ ఉంది, మధ్యలో గ్రీనరీ ఉంది. అసలు మొత్తం వామ్మో, అసలు ఈ రోడ్ చూడండి. awesome, just awesome. ఇక్కడ చిన్న విలేజ్ ఉంది. ఏం విలేజ్ ఇది? గుడిసె విలేజ్ ఇదే కావచ్చు మేబీ. మళ్ళీ ఆఫ్ రోడ్. అసలు అమేజింగ్.
ఏంట్రా బాబు, గుడిసెకి రాకపోతే చాలా మిస్ అవుతుంది కావచ్చు. అసలు నిజంగా వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎక్కడైతే వాటర్లా ఉంది ఏంటి అమ్మా. ఎక్కడున్నాం అసలు, ఎంత పెద్ద ఫారెస్ట్లో ఉన్నాం. యా 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 యా. కమాన్ కమాన్ గుడిసే, తొందర ఫాస్ట్గా రా అమ్మా. ఈ ట్రిప్ అనేది నా లైఫ్ టైం మిగిలిపోతుంది కావచ్చు అమ్మా. ఎంత రోడ్డు దారుణంగా ఉన్నా కూడా బట్ ఈ ప్లేస్ అనేది మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు అమ్మా. అద్దరహో అనొచ్చు. అద్దరహో ఏంటిది.